అంతెందుకు అధ్యక్ష, నిన్న మొన్న నేను మీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఏరియల్ సర్వేకి వెళ్ళాం. నిన్న మొన్న జరిగిన 40 సెంటీమీటర్ల వర్షం అత్యధికంగా కురవడం వల్ల కామారెడ్డి మెదక్ జిల్లాలను అతలాకుతలం చేసినాయి. లక్షలాది ఎకరాల పంటలు నీటిమయం అయిపోయినాయి, మునిగిపోయినాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయినాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనరు. వారిని పరామర్శించడానికి పోతే వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వేలో మేము వెళ్ళి అక్కడి స్థితిగతులను, అక్కడి పరిస్థితులను చూసినాం అధ్యక్ష. ఈరోజు అవి చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టు నిటారుగా నిలబడి కనిపించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు పేరు పోచారం ప్రాజెక్టు. 103 సంవత్సరాల క్రితము 26 లక్షల రూపాయలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు తెగిపోతుందేమో అని నిండి ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు ఎల్లబారినా ఆ ప్రాజెక్టు ఈ కాలమాన పరిస్థితులకు నిలబడి దాని కింద ఉన్న 14 గ్రామాలు వేలాది మంది ప్రజలను కాపాడడానికి 103 సంవత్సరాల క్రితం నిజాం నిర్మించిన పోచారం ప్రాజెక్టు ఇంకా బలంగా నిలబడ్డది అని అంటే నిర్మాణంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు, నాణ్యత, వాటి నిర్మాణమే కాదు నిర్వహణ కూడా ఈరోజు చేపట్టడం వల్ల 103 సంవత్సరాల తర్వాత కూడా వేలాది మంది ప్రజల్ని కాపాడడానికి పోచారం ప్రాజెక్టు ఈరోజు మనకు తార్కణం అధ్యక్ష. అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకుంటున్న ప్రాజెక్టు డిజైన్ కావచ్చు, ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రాజెక్టు మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మిస్తే ఏ విధంగా ఉంటుందో పోచారం ప్రాజెక్టు ఒక ఉదాహరణ అధ్యక్ష. మరి ఈరోజు మనం చర్చ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్లు గోదావరి పాలవ్వడం అంతా 3.5-4 సంవత్సరాలలో జరిగిపోయింది అధ్యక్ష. ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం, మన కళ్ళ ముందే కూలిపోవడం, ఆ గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించొద్దు, కమిషన్ వెయ్యొద్దు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వద్దు అని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష.